రామాయణం అరణ్యకాండ 32 సర్గ. ఇక్కడ శూర్పణఖ లంకకు చేరి తన అన్నైన రావణాసుడికి సభలో కూర్చుని ఉండగా అతన్ని దర్శించుట అవన్నీ ఇక్కడ చెప్పబడినాయి. తతః శూర్పణఖ దృష్ట్వా సహస్రాణి చతుర్దశ హతాన్యేకేన రామేణ రక్షసా భీమకర్మణా. శూర్పణఖ క్రూర కర్ములైన ఆ 14,000 మంది రాక్షసులు అలాగే కరుడొక్క సహాయం కోరి వెళ్ళింది. అతడు మరణించాడు. కరదూషణాది అలాగే త్రిశిరులు కూడా ఒకే ఒక్కడైన శ్రీరాముడి చేతిలో యుద్ధరంగంలో అలా మరణించుట స్వయంగా కళ్ళారా చూసింది. దూషణం చాకరం చైవ హతం త్రిశిరసా సహా దృష్ట్వా పునర్మహానాదం ననాదా జలధూయధా. అంటే ఎవరి సహాయం వల్ల అయితే నాకు కలిగిన ఈ అవమానానికి నాకు కలిగిన ఈ బాధ తొలగుతుంది అని ఆశించి వెళ్ళింది. అయితే తిన బాధ తొలగటం కాదు కదా, వాళ్ళే మరణించారు. అంటే ఎవరైతే నాకు సహాయం చేస్తుంటారు అని అనుకుని వెళితే వాళ్ళే మరణించారు. పైగా ఒకటి కాదు ఇద్దరు కాదు, అవలీలగా ముందు వెళ్ళిన 14 మందిని ఎంతలా అయితే అవలీలగా రాముడు ఒక్కడే చంపేశాడో ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చినా సరే అవలీలగా చంపేశాడు. ఇప్పుడు ఉక్రోషం బాధ అన్నీ తన్నుకొచ్చేస్తున్నాయి. ఇంతమంది మరణించి అది పైగా స్వయంగా చూసింది యుద్ధరంగంలో రాముడి చేతిలో ఎలా అవలీలగా చంపేశాడో. అందుకని ఇక్కడ మేఘం ఎలా అయితే గర్జిస్తుందో అంతలాగా నాదం పెద్దగా చేసుకుంటూ ఆ మహానాదం చేస్తూ గర్జించినట్లుగా సాదృష్ట్వా కర్మ రామస్య కృతమన్యేహ సుదుష్కరం జగామా పరమోద్విగ్న లంకాం రావణ పాలితాం. అంటే ఇతరులకి సాధ్యం కాంది ఇలాగే ఎప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు రాక్షసులు చాలామందిని చంపేశారు, చాలామందిని క్రూరాతి క్రూరంగా భక్షించేశారు, అన్నీ జరిగాయి. అయితే ఇంతలాగా ఒక్క మానవ మాత్రుడే కదా అని అనుకుంటే అసాధారణమైనట్టుగా ఇంత ప్రతాపాన్ని చూపించి ఇంతమందిని ఇలా చంపేస్తాడని వాళ్ళు ఊహించలేదు. ఊహలకి అందనిది సాధ్యం కాదనుకున్నారు. కానీ అసాధ్యమైనది కూడా అవలీలగా శ్రీరాముడు ఇలా 1.5 ముహూర్త కాలంలో అంతమందిని చంపేశాడు. ఆ ఘనకార్యాన్ని చూసి శూర్పణఖ ఇంకా భయంతో వణికిపోతూ మరుక్షణమే గట్టిగా అరుచుకుంటూ రోధిస్తూ రావణాసుడు పాలిస్తున్న లంకా నగరానికి పరుగులు తీసుకుంటూ వెళ్ళింది. అంటే ఇప్పుడు కరుడు మరణించాక వెళ్ళింది, అంతకుముందు ఎందుకు వెళ్ళలేదు అంటే మానవ మాత్రుడే కదా, కరుడు చాలు రాముడికి అనుకుంది. కానీ కరుడిని చంపేశాడు. అంటే మనకి కక్ష అన్నది అకారణంగా ఒక బాధ మనకి కలిగిందని అనుకుంటాం. ఈ బాధకు నిజంగా కారణం వాళ్ళ నేనా అన్నది కూడా ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి పూనుకుంటాయి. పైగా ఇది ఎవరి వల్ల అయితే అవుతుంది వాళ్ళని ఆశ్రయిస్తాను. వాళ్ళ ద్వారా అవ్వలేదు కదా, ఇంతమంది పోయారు కదా అని ఆగుతానా? లేదు. వాళ్ళకి చేత కాలేదు కాబట్టి ఇలా అవ్వలేదు. కానీ ఇంకా గొప్పవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికన్నా వెళ్తాను, కానీ ఈ నా ఉద్దేశాన్ని మార్చుకోను. అది వికారాలతో ఉన్న వాళ్ళ ఆలోచనలు. ఇదే మనం నిజంగా పనికొచ్చే వాటి మీద పెడుతుంటే ప్రపంచం బాగుపడుతుంది. రాక్షసులైనా మానవులైనా సహజంగా ఉన్న లక్షణం ఏంటంటే మన కోరికకి తగ్గట్టుగానే మనము వ్యవహరిస్తూ ఉంటాము. ఇప్పుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళింది దీనంగా పరుగులు తీసుకుంటూ. సాదదర్శ విమానగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్ట సచివ్యే మరుద్భీరీవ వాసవం. ఆ సమయంలో రావణాసుడు పుష్పకం అన్న పేరు గల తన రాజభవనంలో సుఖాసీనుడై ఉన్నాడు. ఆమెను చూశాడు. నిండు సభలో మంత్రులతో అంతలాగా పరివృత్తుడై ఉన్న ఆ రాక్షస ప్రభు అయిన రావణాసుడు ఎలా అయితే దేవతలతో కలిసి ఉన్న ఇంద్రుడిలాగా ఉన్నాడు. మహా తేజస్సుతో విలసిల్లుతున్నాడు. అక్కడికి శూర్పణఖ వచ్చింది బాధపడుతూ. ఆసీనం సూర్య సంకాశే కాంచనే పరమాసనే రుక్మవేది గతం ప్రాజ్యం జ్వలంతమివ పావకం. సూర్యకాంతులతో బిరమిట్లు గొలుపుతున్నవాడై ఇలా సువర్ణ సింహాసనం బంగారంతో చేసిన సింహాసనం మీద కూర్చునున్నాడు. ఆ రావణాసుడు పైగా బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా వేదిక ఏంటి అన్నీ బంగారంతోనే చేసున్నాయి. చక్కని అవన్నీ వర్ధిల్లుతున్న శోభాయమానంగా తేజోమయంగా ఉన్న ఆ ప్రదేశంలో అంత ఆసనం మీద కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళింది. దేవగంధర్వభూతానాం ఋషీణాం చ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాత్తాన నమివంతకం. మహాత్ములైన ఋషీశ్వరులు ఎలా అయితే కంటకప్రాయుడు అంటే వాళ్ళని బాధించేవాడు,
దేవతలు గంధర్వమున్నగ వారికి అజేయుడు. వాళ్ళందరూ ఈయన చేతిలో ఓడిపోయారు కానీ వాళ్ళు ఈయన మీద విజయాన్ని సాధించలేరు. అటువంటి రావణాసుడు యుద్ధరంగంలో నోరు తెరుచుకున్న మృత్యుదేవతలాగా భయంకరుడయ్యన్నట్టుగా కనిపిస్తున్నాడు. యుద్ధరంగంలో నోరు తెరుచుకున్నవాడు మృత్యుదేవతతో సమానంగా, అంటే అర్థం ఏంటంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు మరణిస్తారు. అయితే ఆ యుద్ధరంగంలో నోరు తెరిచి అంటే ఆ యుద్ధరంగం నిన్ను భక్షించేస్తున్నట్టుగా అలా ఉన్నాడు మృత్యుదేవత స్వరూపంలాగా. దేవాసురా విమర్దేషు వచ్చ శనికృత ప్రణం ఐరావత విషానాగ్రేహ ఉత్కృష్ట కిణవక్షసం. అతడు దేవాసురులకు జరిగిన యుద్ధంలో కూడా వజ్రాయుధం యొక్క తాకిడులకు తట్టుకున్నవాడు. వక్షస్థలంలో ఐరావతం యొక్క దంతముల రాపిడికి కూడా గురైనవాడు. విషద్భూజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాల వక్షసం వీరం రాజలక్షణ శోభితం. అలాగే 20 చేతులతో 10 తలకాయలతో ఉన్న ఆ వీరుడు వక్షస్థలం చాలా విశాలమైనది. అతడు చూడముచ్చటగైన, అలాగే ఆయన బంగారు ఆసనం మీద ఇటువన్నీ ఆటి మీద కూర్చోవటమే కాకుండా చక్కగా చాత్ర చామరాది ఇటువంటివన్నీ కూడా ఆయనకి పెట్టి ఉన్నాయి. అందుకే రాజలక్షణాలతో చాలా శోభాయమానంగా శోభలతో ఉన్నాడు రావణాసుడు. స్నిగ్ధ వైడూర్య సంకాసం తాప్త కాంచన కుండలం సుభుజం శుక్ల దశనం మహస్యం పర్వతోపమం. రావణాసుడు వైఢూర్యాలతో రత్నాలతో చాలా చక్కగా ఇవన్నీ పొదగబడి ఉన్న మిరుమిట్లు గొలుపుతున్న, అంటే కూర్చున్నది బంగారం ఆసనం మీద, ఆ బంగారము దాని మీద కూర్చోటమే కాకుండా, అంటే ఇక్కడ ఆసనము అదే, అలాగే అక్కడ వేదిక బంగారమే, దానికి తగ్గట్టుగా ఆయన ఏసుంది కూడా బంగారంలో పొదగబడిన వైడూర్యాలు రత్నాలతో ఉన్నవి. ఇటువంటి ఆభరణాలతో ఇంకా 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 తేజోమయంగా ఉన్నాడు. మేలిమి బంగారం వంటి కుండలాలు ధరించున్నాడు చెవులకి. అలాగే అతని బాహువులు కూడా నునుపిదేలు గుండ్రంగా ఉన్నాయి, చాలా పెద్ద శరీరము. అతని దంతములు కూడా తెల్లని కాంతులు విరజమ్ముతూ ఉన్నాయి. అలాగే అతని ముఖము కూడా విశాలమైన ఆకారం, ఒక పర్వతంలాగా ఉన్నాడు మొత్తానికి. విష్ణు చక్ర నిపాతేశ్చ శతశో దేవ సంయుగే అన్యేహ శస్త్ర ప్రహారేశ్చ మహాయుద్ధేషు తాడితం. అతడు దేవతలతో సంభవించిన ఎన్నో యుద్ధాల్లో ఎన్నోసార్లు చేశాడు. అలాగే విష్ణు చక్రం ఒక ప్రహారానికి చవి చూసినవాడు. आहताङ्गं समस्तेश्च देवप्रहारणिस्तथा अक्षोभ्यानां समुद्राणां क्षोभणं क्षिप्रकालिनं. ఇలా మహాయుద్ధాలు ఎన్నో చేసి ఎన్నో రకాల శస్త్రాలు వాటికి అన్నిటికీ కూడా తట్టుకుని గురైనవాడు. ఇంద్రాది సమస్త దేవతల యొక్క ప్రహారాలకి అన్ని గుర్తులుగా తన శరీరం మీద ఉన్నాయి, అవన్నీ కనపడుతున్నాయి. కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్న మహాసముద్రాలు సైతం ఎలా అయితే క్షణంలో ఇతడు కల్లోల పరచగలడో అటువంటి వాడ రావణాసుడు. క్షిప్తారం పర్వతేంద్రాణం సురాణం చ ప్రమర్దనం ఉచ్చేత్తారం చ ధర్మానం పరధారాభిమర్శనం. రావణాసుడు మహాపర్వతంలాగా ఉన్న శరీరం, పైగా ఎంత బలం ఉన్నాడంటే ఇక ఎట్లాంటి పర్వతాలైనా చాలా అవలీలగా లేపటం, ఎత్తి విసిరేయటం కూడా చెయ్యగలడు. అలాగే దేవతలను ముప్పతిప్పలు పెట్టాడు. యజ్ఞాది పవిత్ర కార్యక్రమాలు దేన్నైనా సరే ఆ వరాల కారణంగా ప్రతిదీ ధ్వంసం చేయటము, అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పరసతులను కూడా కోరికతో వాళ్ళని ఆశించి అపహరించటం ఏదోటి చేసేవాడు. సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నాకరం సదా పురిం భోగవతిం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం. ఎన్నో రకాలుగా దివ్యాస్త్రమాలు ప్రయోగించటంలో కూడా ఆరితేరినవాడు. మహాత్ముల యజ్ఞాలన్నిటికీ కూడా విఘ్నాలు కూడా కలిగించేవాడు. నాగలోకంలో ఉన్న భోగవతి పురం మీద కూడా దండెత్తి ఆ వాసుకినే జయించాడు. తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః కైలాసపర్వతం గత్వా విజిత్య నరవాహనం. అలాగే తక్షకుణ్ణి ఓడించి అతని భార్యను కూడా అపహరించాడు. రావణాసుడు కైలాస పర్వతానికి కూడా వెళ్ళి అలకాపురేశ్వరుడు అయిన కుబేరుని జయించాడు. అతని నుంచి ఇచ్ఛానుసారంగా వెళ్ళగలిగిన పుష్పక విమానాన్ని కూడా బలవంతంగా తెచ్చేసుకున్నాడు.
విమానం పుష్పకం తస్య కామగం వై జహారయః వనం చైత్రరథం దివ్యం నళిని నందనం వనం. అలాగే ఇక్కడ అతని యొక్క ప్రహారానికి దివ్యమైన చైత్ర రథం కూడా, నళిని అన్న సరస్సు కూడా స్వాధీనం అంటే అన్ని, అటు చైత్ర రథాన్ని, నళిని అన్న సరస్సుని, ఇంద్రుడి నందనవనాన్ని కూడా ఆక్రమించేశాడు. వినాశయతి యః క్రోధాత్ దేవోద్యానాని వీర్యవాన్ చంద్రసూర్యో మహాభాగో ఉత్తిష్టంతో పరంతపో నివారయతి బాహుభ్యాం యః శైలశిఖరోపమః. మహావీరుడు అతడు కోపానికి లోనై ఇతర దేవతల్ని కూడా ఎలా అయితే ఇంద్రుడు వనాన్నే ఆక్రమించుకున్నాడు, అలాగే ఇతర దేవతలు కూడా ఉద్యానవనాలేంటి అన్నీ ప్రతిదాన్ని ధ్వంసం చేసేసి ఎంతటి వారైనా సరే బాధకి లోనయ్యేలాగా చేశాడు. అంటే ఇక్కడ లోకములన్నిటినీ కూడా బాధిస్తున్నవాడు, ఎక్కడికి నచ్చితే అక్కడికి వెళ్ళిపోవటము. అందుకే ఎక్కడైనా సరే సూర్యచంద్రుడు ఒక ఉదయస్థాయములో కూడా పర్వత శిఖరాల్లాగా మహోన్నతుడుగా అతడు తన ఇట్లా అన్ని చేతల ద్వారా అందరినీ తన అదుపులో పెట్టుకున్నాడు. దశవర్ష సహస్రాణి తపస్తత్వా మహావనే పురా స్వయం భువే ధీరః శిరాస్యుపజహారయః. పూర్వము ధీరుడైన రావణాసుడు మహా అరణ్యంలో 10,000 సంవత్సరాలు చాలా కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి బ్రహ్మదేవుడు యొక్క ప్రసన్నతతో, అనుగ్రహంతో తన శిరస్సుల్ని కూడా ఆయనకి సమర్పించేశాడు. దేవదానవ గంధర్వా పిశాచ పతరో ఘోరగేహ అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాధృతి. అంటే ఈ తపస్సు చేసే క్రమంలో ఇంకా ప్రసన్నత కోసం తన శిరస్సుని ఒక్కొక్కటి కూడా సమర్పించేసుకున్నాడు. అప్పుడు ప్రసన్నత చెందిన బ్రహ్మదేవుడు వచ్చి ఆయన్ని వరము ఇస్తానన్నాడు. అయితే ఆ వరం మరణం లేకుండా, అది సాధ్యం కాదు, అమరత్వం కుదరదు, ఇంకేదన్నా అడుగు అన్నాడు. అయితే ఏం చేశాడు, మానవుల తప్ప దేవతల వల్ల కానీ, దానవుల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, ఇంకా ఇతర పిశాచాలు, పక్షులు, సర్పాలు దేని వల్ల కూడా నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని అడిగాడు. అది పొందాడు. మంత్రేరభిష్టతం పుణ్యం అధర్వేషు ద్విజాతిభిః హవిర్దానేషు యః సోమం ఉపహంతి మహాబలః. యజ్ఞములకి ఆచరించేటప్పుడు కూడా ద్విజులు ఎలా అయితే వేదమంత్రాల్ని చదువుతూ సోమలతల నుండి రసాన్ని పిండుతూ అప్పుడు అక్కడికి చేరిన బలశాలి అయిన రావణుడు ఇట్లా సిద్ధించిన సోమరసాన్ని నాశనం చేయించేసేవాడు. ఆప్తయజ్ఞహరం క్రూరం బ్రహ్మజ్ఞం దుష్టచారిణం కర్కశం నిరనుక్రోశం ప్రజానాం అహితీరతం. యజ్ఞములు ముగియుచుండగా వాటిని ధ్వంసం చేయటం, అంటే ఇప్పుడు సంపూర్ణమైపోతే మళ్ళీ దేవతలకు బలం వస్తుంది, అలా కాకుండా చేసేంత వరకు ఆగి చివరి క్షణంలో దాన్ని ధ్వంసం చేసేయటము. ఇట్లాంటి క్రూరమైన కర్మలు ఎన్నో చేశాడు. కఠినాత్ముడు అంటే జాలి దయ అన్నది ఏమీ లేదు. బ్రహ్మహత్యాలు పాల్పడేవాడు, దుష్టమైన చరిత్ర కలిగిన వాడు, కఠినాత్ముడు, దయారహితంగా ఉన్నవాడు, దయా జాలి అన్నవి తెలియదు. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ భ్రాతరం శూరం సాధదర్శ మహాబలం. ప్రజలకు హాని కలిగించటంలో ఎప్పుడూ అదే పనిగా ఉండేవాడు, అందుకే నిరతుడు. సమస్త ప్రాణుల్ని కూడా బాధించేవాడు, అందరికీ భయాన్ని కలిగించేవాడు, అసాధారణమైన బలశాలి శూరుడు అయిన తన సోదరుడైన ఆ రావణాసుడి దగ్గరికి ఆ శూర్పణకి వెళ్ళి రావణాసుని దర్శించింది. తం దివ్యవస్త్రావరణం దివ్యమాల్యోపశోభితం ఆసనే సుపవిష్టం చ కాలకాల వివోధ్యతం. అతడు ఆ సమయంలో దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ ధరించి అక్కడ పైగా మేలిమి పువ్వులతో మాలలు ఇవన్నీ చక్కగా అలంకరించుకుని ఆసనం మీద చాలా సుఖంగా కూర్చుని ఉన్నాడు. ప్రళయకాలంలాగా భీకరంగా ఉన్నాడు. రాక్షసేంద్రం మహాభాగం పౌలశ్చాకులనందనం రావణం శత్రుహంతారం మంత్రిభిః పరివారితం. ఆ కులస్థ వంశానికి చెందినవాడు, వివిధమైన ఐశ్వర్యాలన్నీ కూడా సంపన్నంగా ఉన్నవాడు, శత్రువులని పరమార్చగలిగినవాడు, రాక్షసులకి ప్రభు అయిన ఆ రావణాసుడు ఆ సభలో కూర్చుని ఉన్నాడు.
అభిగమ్య బ్రవిద్వాక్యం రాక్షసీ భయవిహ్వలా తమబ్రవీద్దీప్త విశాలలోచనం ప్రదర్శయిత్వా భయమోహమూర్ఛితా సుధారుణం వాక్యమభీతచారిణి మహాత్మనా శూర్పణఖా విరూపిత. అక్కడ సభలో మంత్రులు ఉన్నారు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే శూర్పణఖ వచ్చిందో ఆవిడ ఎలా ఉంది, భయంతో వణికిపోతుంది. ఆ రావణాసుడికి దగ్గరికి చేరి అప్పుడు ఇలా అంటుంది, అడ్డు అదుపులు లేక స్వేచ్ఛగా సంచరించే శూర్పణఖ మహాత్ముడైన లక్ష్మణుడి వల్ల ఏర్పడిన తన వికృత రూపాన్ని సభలో ప్రదర్శిస్తూ విశాలలోచనుడైన రావణుడితో దారుణమైన మాటలు పలకటానికి పూనుకుంది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 32 సర్గా సంపూర్ణం.